వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. విజయసాయిరెడ్డి పెద్ద అజ్ఞాని అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంపై తాము కూడా కామెంట్ చేయగలమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయిరెడ్డికి ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందని ఇంత అక్కసు వెళ్లగక్కుతున్నారని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. బానిసత్వంతో మోదీని జోకర్మే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. నమస్తే. తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఓడికి ఒక పరిపాటి అయిపోయింది. మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు కనిపిస్తుంది. రాజకీయ అజ్ఞానిగా మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుందో నాకు తెలియదు. కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోడీ ప్రాపకం పొందాలనుకుంటే, మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే, ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొట్టమని చెప్పి నిండు సభలో మాట్లాడడం మీకు ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. చార్టెడ్ అకౌంటెంట్ థర్డ్ పొలిటికల్ లీడర్, లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉంది. మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవుతాము. ఇలా షర్మిల అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు. అందుకనే కాంగ్రెస్ మీద అక్కడికి వెళ్ళబోసుకుంటారు. డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలో కాంగ్రెస్ పార్టీ చెప్తారు. కానీ కేసీఆర్తో అంటగాగుతున్న మీరు